ఎస్. గ్రేట్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు 31 ఆగస్టు. మనంతా కూడా ఈ రోజు కూడా ఎల్ఐసి వర్కింగ్ లో ఉంది. మీ బిజినెస్ ఆన్లైన్ లో బిజినెస్ ఈ రోజు కొద్దిగా కుదరకపోవచ్చు, కానీ ఆఫ్లైన్ బిజినెస్ కోసం అయితే ప్రతి బ్రాంచ్ సిద్ధంగా ఉంది. విజయనగరం బ్రాంచ్ లో అయితే నేను సిద్ధంగా ఉన్నాను. ఎస్కోట బ్రాంచ్ లో అయితే శ్రావణి సిద్ధంగా ఉన్నారు. మీ సర్వీసెస్ కోసం ఏమైనా అవసరం అయితే మాత్రం దయచేసి నన్ను కాంటాక్ట్ చేయండి. మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? శ్రీనివాస్ గారు ఎలా ఉన్నారు? సార్ బాగున్నాను సార్. ఫైన్ ఫైన్ ఫైన్. ఎస్, వివో ఫోన్. మీ పేరు తెలియలేదు, బహుశా అవతారం గారు అయ్యి ఉంటారు. ఎలా ఉన్నారు? ఓకే. సిగ్నల్ సరిగా లేనప్పుడు ఒక్కోసారి వాళ్ళ వాయిస్ మనకు రాకపోవచ్చు. మనం కంటిన్యూ చేద్దామా శ్రీనివాస్ గారు? ఎస్ సార్. ఎస్ ఫ్రెండ్స్, మరొకసారి మిమ్మల్ని అందరినీ నేను అభ్యర్థిస్తున్నాను. ఏదైనా ఒక సమయం అనుకుంటే ఆ సమయానికన్నా ఒక 5 నిమిషాల ముందే మన సమావేశంలో ఉండి, అది ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా. ఆఫ్లైన్ అంటే ఎక్కడి నుంచైనా ప్రయాణం రావాలి అనుకోకుండా ఎక్కడొక్కడ మనకి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. ఆన్లైన్కి ఏముందండి, ఇమ్మీడియట్ గా మనం జాయిన్ అవ్వాలనే ఇంట్రెస్ట్ మనకు ఉండాలి, కానీ ఖచ్చితంగా మనం జాయిన్ అయ్యే అవకాశం ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, తప్పనిసరిగా అయినహో మన అలవాటు పరంగా మన సెషన్ అయితే మనం కంటిన్యూ చేద్దాం. మరొకసారి మీకు అడ్వాన్స్ శుభాకాంక్షలు. ఎస్, చూడండి ఒకసారి. हो पालनहारे निर्गुण और न्यारे, तुम्हरे बिन हमरा कौन नाही। हमरी उलझन सुलझाओ भगवन, तुम्हरे बिन हमरा कौन नाही। तुम्हें हमका हो संभाले, तुम्हें हमरे रखवाले, तुम्हरे बिन हमरा कौन नहीं। तुम्हरे बिन हमरा कौन नहीं। तुम्हरे बिन हमरा कौन नहीं। ఎస్ ఫ్రెండ్స్, మీకు మరొకసారి 69వ యానివర్సరీ శుభ సందర్భంగా మీ అందరూ కూడా ఆ, అభినందనలు, శుభాకాంక్షలు ఫ్రెండ్స్. సో ఈ రకంగా మనం ఆ, ఈ సెలబ్రేషన్స్ జరుపుకోతున్నాం. సో మనంతా కూడా రేపటి నుంచి బ్రాంచ్కి అందరూ కూడా అందుబాటులో ఉండాలి. మరి ఈ సందర్భంగా మీరు కూడా మీరు ఇటువంటి పోస్టర్స్ ద్వారా మీరు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, నేను మీ బీమా పాలసీదారుణ్ణి, అన్ని జీవిత బీమా సంబంధిత విషయాల కోసం నాకు కాల్ చేయండి అని ఆ కింద ఉన్న స్పేస్ లో మీ పేరు, మీ ఫోన్ నెంబరు పెట్టుకొని ప్రతిరోజు స్టేటస్లు ఉండేటట్టు చూడండి ఫ్రెండ్స్. నిజంగా ఇన్సూరెన్స్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ వారోత్సవాలు అంటే అటువంటి ఇన్సూరెన్స్ వారోత్సవాల్లో అనేక రకాల యాక్టివిటీస్, ఇన్సూరెన్స్ వారోత్సవాల్లో భాగంగా అనేక రకాల యాక్టివిటీస్ జరుగుతున్నాయి. సో ఈ యాక్టివిటీస్ లో మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉండాలి. బ్రాంచ్ లో రేపే 1వ తారీఖు కాబట్టి రేపే ఓపెనింగ్ సెరమనీ ఉంటుంది. ఓపెనింగ్ సెరమనీకి అటెండ్ అవ్వండి తప్పనిసరిగా. అక్కడ అందరితో పాటు పార్టిసిపేట్ చేయడం మన బాధ్యత కాబట్టి, మన కన్నతల్లి లాంటి ఈ సంస్థ యొక్క బర్త్డే 1 సెప్టెంబర్ బర్త్డే. అంటే మనం ఒకసారి మీకు ఎవరికైనా గుర్తుంటే మెసేజ్ లో చెప్పండి. మన ఎల్ఐసి సంస్థ, భారత జీవిత బీమా సంస్థ ఎప్పుడు జాతీయం చేయబడింది? అవతారం గారు అండ్ శ్రీనివాస్ గారు ఎవరైనా ఎప్పుడు జాతీయం చేయబడింది? 1956 का सर. 1/9, ఫస్ట్ हाँ सर. సెప్టెంబర్ फर्स्ट నైన్టీన్ ఫిఫ్టీ सितंबर సిక్స్ లో జాతీయం 1956 చేయబడింది. सर. 69 వసంతాలు పూర్తి చేసుకొని 70వ వసంతంలోకి మనం అడుగుడుతున్నాం. ఈ సందర్భంగా మనం అందరికి కూడా, మీ అందరూ కూడా అభినందనలు ఫ్రెండ్స్. అది ఏజెంట్ గా ప్రతిరోజు వర్క్ చేస్తున్న మన అందరూ ఫీల్డ్ ఫోర్స్ అందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు ఫ్రెండ్స్. మరొక చిన్న యాడ్ చూడండి. और ये तुम्हारी सेफ्टी के लिए। अरे एक बात तो रह गई। LIC। ये हमारी सेफ्टी के लिए। दिल की सुनो, LIC चुनो। LIC हर पल आपके साथ। ఎస్ ఫ్రెండ్స్, ఈ సమాజంలో ఇటువంటి భద్రత కల్పిస్తూ ఈ ప్రొఫెషన్ లో కొనసాగుతున్న మీ అందరూ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ,
సో కాబట్టి ఏదైతే ఈ పోస్టర్ మీరు చూస్తున్నారో, నేను మీ జీవిత బీమా సలహాదారుణ్ణి, అన్ని జీవిత బీమా సంబంధిత విషయాల కోసం నాకు కాల్ చేయండి అని మీరు తప్పనిసరిగా ఆ, మీ మన తాలూకా క్లయింట్స్ అందరినీ మనం అప్పీల్ చేస్తుండాలి ఫ్రెండ్స్. ఓకే. సో మరొకసారి ఈ సంస్థలో కొనసాగుతున్న మీకు ఈ సందర్భంగా మరొకసారి కంగ్రాచులేషన్ చెప్తున్నాను సార్. 69వ సంవత్సర పూర్తయ్యి 70వ సంవత్సరంలో అడివిడిగి ఆ బ్రహ్మాండమైన ఆ ఇది జరుగుతున్న ఈ పరిస్థితిలో ఆ బ్రహ్మాండమైన మన తాలూకా అసెట్స్ గురించి కూడా ఒకసారి మీరు ఈ మధ్యకాలంలో పోస్టర్స్ చూసారండి? మన ఇన్సూరెన్స్ అసెట్స్ కోసం ఈ మధ్య పోస్టర్స్ చూసారా? శ్రీనివాస్ గారు, మన ఇన్సూరెన్స్ పోస్టర్స్ ఏమైనా చూసారా? మన తాలూకా 2000 మనకి ఏ రకంగా ఎల్ఐసిలో ప్రాఫిట్స్ ఉన్నాయనే విషయాన్ని చూసినట్టయితే ఈ ప్రొఫైల్ ఒకసారి చూడండి. 2024-25 లేటెస్ట్ ప్రొఫైల్ 31/3/2025 నాటికి 2048 బ్రాంచెస్ తో ఎల్ఐసి సంస్థ కొనసాగుతుంది. అలాగే 14 కంట్రీల్లో మనం తాలూకా ఎల్ఐసి వ్యాపారం విస్తరించి ఉంది. అలాగే ఎంప్లాయీస్ 91,606 ఎంప్లాయీస్ ఓవరాల్ ఈ 14 కంట్రీలో కలుపుకొని ఎంప్లాయీస్ గా ఈ సంస్థలో పనిచేస్తున్నారు. ఇన్సూరెన్స్ ఏజెంట్స్ గా 14,86,851 మంది మీలాంటి నాలాంటి మన వాళ్ళు 14,86,851 మంది, సుమారు 15 లక్షల మంది ఏజెంట్స్ గా పనిచేస్తున్నాం. మరి ఇటీవల కొత్తగా వచ్చిన స్కీమ్ ద్వారా ఈ బీమా సఖి ఏజెంట్స్ 471 పాలసీలు వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. ప్రత్యేకించి 604 కోట్ల ప్రీమియం కూడా బీమా సఖి ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ ద్వారా ఎల్ఐసిలోకి బిజినెస్ వచ్చింది. ఇంకా మరి కింద పాయింట్ చూడండి, ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్. ఇటువంటి పోస్టర్స్ కూడా మనం రెగ్యులర్ గా ఇన్సూరెన్స్ వారోత్సవాల సందర్భంగా కాకుండా ఫర్దర్ గా కూడా మన స్ట్రెంగ్త్ గురించి మనం తెలియజేసి ఇటువంటి పోస్టర్స్ కూడా యూటిలైజ్ చేసుకోవాలి. అవసరమైనప్పుడు ఈ కాంపిటేటివ్ సినేరియాలో ఎల్ఐసి ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో మన కాంపిటేటివ్ గా ఉన్న కొన్ని బిజినెస్ సంస్థల గురించి మాట్లాడినప్పుడు ఇటువంటి పాయింట్స్ కూడా మనం చూపిస్తూ ఉండాలి, లేదంటే వాళ్ళకి పోస్టర్ రూపాయలు ఇస్తూ ఉండాలి. 56,22,929 కోట్ల అసెట్స్ ఉన్నాయి బాస్ ఎల్ఐసికి. ఇది ప్రభుత్వ రంగ సంస్థే కాకుండా అత్యంత లాభాల్లో నడుస్తున్న సంస్థే కాకుండా 56,22,929 కోట్లు అసెట్స్ సంస్థ కలిగి సక్సెస్ఫుల్ గా సంస్థ రన్ అవుతుంది ఫ్రెండ్స్. మరి మన లైఫ్ ఫండ్ అంటే మన సంస్థలో ఒక స్టాండర్డ్ ఫండ్ అన్నమాట. అంటే ఈ రోజుకి ఏదైనా సంస్థ పరంగా చెల్లించాల్సి వస్తే మన లైఫ్ ఫండ్ చూసినట్టయితే 47,84,940 కోట్లు, అంటే ఇంచుమించు 50 లక్షల కోట్లు స్టాండర్డ్ అసెట్స్ రూపంలో ఉంది. టోటల్ ప్రీమియం ఇన్కమ్ ని చూసినట్టయితే 4 కోట్ల, అంటే ఒక సంవత్సరానికి 4,88,198 కోట్లు వరకు బిజినెస్ మనం చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇంత గొప్ప సంస్థలో మనం ఉన్నాం ఫ్రెండ్స్. పాలసీ హోల్డర్ గా పేమెంట్స్ 4,16,00,000 ఎవ్రీ ఇయర్ పేమెంట్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ సంబంధించి చేసాము. టోటల్ నంబర్ ఆఫ్ క్లైమ్స్ 200 మెచ్యూరిటీ కావచ్చు, డెత్ క్లైమ్ కావచ్చు, 229 లక్షల పాలసీలకి మనం సెటిల్మెంట్ చేసాము. ఈ గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ కింద మన దగ్గర, అంటే ఈ తలక సోషల్ వెల్ఫేర్ ఫండ్స్ అంటాం కదా, సోషల్ వెల్ఫేర్ అప్పుడప్పుడు మనం ఈ ఇవి ఇస్తుంటాం మనం, ఐ మీన్ స్కాలర్షిప్స్. ఇటువంటి వాటికి సోషల్ యాక్టివిటీస్ కింద 283 కోట్లు ఉందండి. ఇది మన ప్రొఫైల్ ఫ్రెండ్స్. అద్భుతమైన సంస్థ అంటారా? చెప్పండి ఫ్రెండ్స్, అద్భుతమైన సంస్థ అంటారా? మెసేజ్ రూపంలో చెప్పండి, ఎలా చెప్పండి మీ ఇష్టం. అద్భుతమైన సంస్థ అంటారా? ఎస్ ఎస్ ఎస్, ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. మరి ఈ రోజు సెషన్ కి ప్రత్యేకించి మీకు ఆహ్వానం తెలియజేస్తూ మరి కొన్ని విషయాల మీద ముందుకెళ్దాం. ఇటువంటి పోస్టర్ కూడా ఈ మధ్య మీరు అందరూ కూడా పబ్లిష్ చేసుకున్నారు. ఇటువంటి పోస్టర్స్ ని ఎప్పటికప్పుడు మీ పేరు వీటితో పబ్లిష్ చేయటం వల్ల మీరు ఏదో ఒక రకమైన పాలసీ కాకుండా మీ దగ్గర అనేక రకాల సొల్యూషన్స్ ఉన్నాయి. మన దగ్గర ఇటువంటి పోస్టర్స్ 3-4 రకాల పాలసీల గురించి వివరాలు తెలియజేస్తూ పెట్టడం ద్వారా మా ఏజెంట్ గారికి ఒక్క విషయం మీద కాదు, అనేక విషయాల మీద పరిజ్ఞానం ఉంది. ఒక వ్యక్తికి ఒక పాలసీ ఉండుండొచ్చు, లేదా 2 పాలసీలు ఉండుండొచ్చు. ఆ పాలసీ పేరు తెలిసి ఉండొచ్చు, లేదంటే వినుండొచ్చు. ఎప్పుడైతే మీరు 4-5 రకాల ఆప్షన్ చూపించారో ఖచ్చితంగా మీరు మా ఏజెంట్ గారికి చాలా ఉన్నతమైన నాలెడ్జ్ ఉంది. కాబట్టి ఈసారి ఏజెంట్ గారిని కలవాలి అన్న ఒక ఆలోచన వాళ్ళకి కలిగే అవకాశం ఉందండి. ఇటువంటి దృక్పథాన్ని అన్ని కూడా మనం ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్.
అలాగే ఇటువంటి క్లిప్పింగ్స్ కూడా మనకి పేపర్లో మీకు ఎంత బీమా ఉంది అంటే నేను మాట్లాడుతుంది ఏంటంటే మనం ఇకపైన సెప్టెంబర్ లో ఎలా సక్సెస్ఫుల్ గా వర్క్ చేయాలని దాని మీద మాట్లాడుతున్నాం కాబట్టి కొన్ని విషయాలు మీకు అవేర్నెస్ కలిగించాలనే ఉద్దేశం మీద నేను మాట్లాడుతున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, ఎంత బీమా మీకు ఉందని ఇటువంటి పేపర్ క్లిప్పింగ్స్ లాంటివి కూడా ఇప్పుడు కూడా మనం అందుబాటులో ఉంచుకోవాలి. అలాగే ఈ సింగిల్ ప్రీమియం నవజీవన్ శ్రీ ఏదైతే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ మెచ్యూరిటీ, వన్ టైం ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ మెచ్యూరిటీతో ఇస్తున్న మరి ఫిక్స్డ్ డిపాజిట్స్ బ్యాంకుల్లో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ లాగే మన దగ్గర ఉన్న ఈ స్కీమ్ ను కూడా మనం చెప్తూ ఉండాలి ఫ్రెండ్స్. గ్యారంటీ మెచ్యూరిటీ పాలసీ బాండ్లోనే మెచ్యూరిటీ వాల్యూ రాసి ఉంటుంది. ఇటువంటి మెచ్యూరిటీ వాల్యూ చెప్తున్న పాలసీస్ గురించి చెప్పి ఉండాలి. బ్యాంక్ డిపాజిట్స్ కి మనకి పోల్చినప్పుడు మన అమౌంట్ 100% గ్యారంటీ. బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన అమౌంట్ కూడా 5 లక్షల వరకే గ్యారంటీ ఉంటుంది. కానీ మన దగ్గర డిపాజిట్ చేసిన ఎన్ని కోట్ల అమౌంట్ అయినా అది పాలసీ రూపంలో, ప్రీమియం రూపంలో, డిపాజిట్ రూపంలో, పెన్షన్ రూపంలో కట్టిన ఏ అమౌంట్ కైనా ప్రతి రూపాయికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్యారంటీ ఉంది, అన్లిమిటెడ్. దీన్నే సావరెన్ గ్యారంటీ అంటారు. ఇటువంటి పదాలను చెప్పి మన బ్యాంక్ డిపాజిట్ కన్నా ఇందులో కూడా బ్యాంకులో కూడా మెచ్యూరిటీ ఉంటుంది, బ్యాంక్ లో కూడా గ్యారంటీ ఉందని అనుకుందాం. సో ఇక మనం చూసినట్టు ఇక్కడ ఇన్సూరెన్స్ కవర్ అనేది అడిషనల్ గా ఉండడం వల్ల కస్టమర్ కి మన దగ్గర డిపాజిట్ చేసిన అమౌంట్ ద్వారా అతను ట్యాక్స్ పేయర్ అయితే ట్యాక్స్ సేవ్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా అతను కట్టిన ప్రిన్సిపల్ అమౌంట్ కి అదనంగా కొంత అమౌంట్ ఇందులో అయితే 10 టైమ్స్ కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ పొందే అవకాశం ఉంది. మినిమం అయితే ప్రతి సింగిల్ ప్రీమియం కి 1.25 టైమ్స్ అతను కట్టిన అమౌంట్ ₹1,00,000 డిపాజిట్ చేసినట్టయితే 1,25,000కి ఇన్సూరెన్స్ కవరేజ్ మినిమం ఉంటుంది అనమాట. అతను ఒక 4 లక్షలు డిపాజిట్ చేసినట్టయితే 5 లక్షలకి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది అనమాట. అంటే 20% ఎక్స్ట్రా ఉంటుంది. కానీ ఈ నవజీవన్ శ్రీ సింగిల్ ప్రీమియం పాలసీలు అయితే మాత్రం అతను కోరుకుంటే 10 టైమ్స్ కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ అండి పరిస్తుంది. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా కూడా ఇటువంటి ప్లాన్స్ మీద పూర్తిగా ఏదో ఒక చిన్న చిన్న విషయాన్ని లైట్ గా తీసుకోవడం కాకుండా ప్రతి విషయాన్ని బలంగా తీసుకోవాలి ఫ్రెండ్స్. సో మరొకసారి ఒక చిన్న విషయాన్ని చూడండి. అనేది ఎల్ఐసి ఏజెంట్లకు అత్యంత సమర్థవంతమైన ప్రాస్పెక్టింగ్ పద్ధతిగా పరిగణించబడుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి క్లయింట్ లేదా పరిచయుడి నుండి మరొక వ్యక్తిని సూచించమని అభ్యర్థించడం ద్వారా మీ ప్రాస్పెక్టింగ్ లిస్టును నిరంతరం పెంచుకోవచ్చు. ఓకే, చాట్ లో కొద్దిగా చెప్పండి, ఏమంటారు ఫ్రెండ్స్? నిజమేనా? మనకి ఈ పాటికే ప్రతి ఒక్కరు కూడా ఒక క్లయింట్స్ బేస్ ఉంది. ఈ పాటికే మనకి చాలా మంది క్లయింట్స్ తో మనకు పాలసీలు ఉన్నాయి. వాళ్ళందరిని అభ్యర్థించవచ్చు కదా. ఇన్సూరెన్స్ వీక్స్ వారోత్సవాల సందర్భంగా అనేక యాక్టివిటీస్ బ్రాంచ్ లో జరుగుతాయి. ఈ బ్రాంచ్ లో యాక్టివిటీ జరుగుతున్నప్పుడు మొదటి రోజు సెలబ్రేషన్ అని, తర్వాత ఏదైనా సోషల్ యాక్టివిటీస్ అని, అలాగే ఏజెంట్స్ డే అని, అలాగే ఒకరోజు గురు దివాస్ మీ గురువు గారిని సత్కరించే రోజు అని, అలాగే ఒకరోజు ఏదైనా మెగా డే యాక్టివేషన్ డే అని కూడా ఇన్సూరెన్స్ వారోత్సవాల సందర్భంగా జరిగే అవకాశం ఉంది. అంటే వీళ్ళు స్టాఫ్ గా కానీ ఏజెంట్స్ గా కానీ ఎల్ఐసి సంస్థగా ఎన్ని లక్షల కోట్లు ఆ ప్రాపర్టీకి రిప్రజెంటేటివ్స్ అయిన మనలాంటి వాళ్ళని పబ్లిక్ కి మరింత బాగా పరిచయం చేసే ఉద్దేశం మీద ఈ సందర్భాన్ని మరి ఎల్ఐసిలో మరి పేపర్లో కానీ టీవీలో కానీ విపరీతమైన పబ్లిసిటీ ఎల్ఐసి ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం యాజ్ ఎల్ఐసి అయితే పబ్లిసిటీ ఇస్తుంది, యాజ్ ఇండివిజువల్ గా మనం కూడా ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ గా పబ్లిష్ చేసుకోవాలి. కాబట్టి మీరు పోస్టర్స్ వీడియోస్ ద్వారా మీ పబ్లిక్ అందరికి రీచ్ అవ్వాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు ఇప్పుడు జస్ట్ చూసిన ఈ వీడియోలో కూడా ఇక రిలేషన్షిప్స్, ప్రతి పాత కస్టమర్ అందరినీ కూడా కలవండి. ఈ రిలేషన్షిప్ విషయంలో మీరు ల్యాప్స్ అయిన ప్రతి కస్టమర్ ని కలవండి. ఆ మీరు ప్రతి కస్టమర్ ని కలుస్తూ కూడా ల్యాప్స్ అయిన విషయాల గురించి ప్రస్తుతానికి మన రివైవల్ క్యాంపెయిన్ జరుగుతుంది మన దగ్గర. ఓకే, మీకు ఐడియా ఉంది కదండి? రివైవల్ క్యాంపెయిన్ జరుగుతుంది మన దగ్గర, ఐడియా ఉందండి? యా. సో కాబట్టి ఈ రివైవల్ క్యాంపెయిన్ లో భాగంగా మీరు తప్పనిసరిగా మనంతా కూడాను ఈ పాలసీస్ అన్ని రివైవల్ చేయడం కోసం మోస్ట్లీ మన టాప్ ప్రయారిటీ ఇవ్వాలి ఫ్రెండ్స్. సో ఈ రివైవల్ క్యాంపెయిన్ మీకు అక్టోబర్ 15 దాకా కూడా ఉంది. సో మీరైతే మాత్రం ఖచ్చితంగా మీరు ప్రతి కస్టమర్ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అయ్యి పాలసీస్ రివైవల్ చేస్తూ పాలసీస్ ని అప్డేట్ చేయడం కోసం, రిలేషన్షిప్ కొనసాగించడం కోసం ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఏమంటారు? ఓకే సార్. ఎస్ మరి గారు బాగున్నారు కదమ్మా? బాగున్నాను సార్. వెరీ గుడ్, ఎక్సలెంట్. మేడం తిరుపతి వెళ్ళొచ్చాం సార్. తర్వాత వెరీ గుడ్. దేవదేవుడి ఆశీస్సులు మీ ఒక్కరి మీద కాకుండా మా అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే సార్. ఓకే.
సో ఈ సెప్టెంబర్ మనం ఏం చేద్దాం, ఈరోజు టాపిక్ ని ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఈ సెప్టెంబర్ మనం ఏం చేద్దాం, ఒకసారి వీలైతే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి దీన్ని. ఇప్పుడు ఆన్లైన్ లో ఉండి లేదా తర్వాత కల్లో ఆఫ్లైన్ లో ఉన్న వారికి కూడా మనం అప్పీల్ చేస్తున్నాను నేను. మై డియర్ ఫ్రెండ్స్, ఈ నెలలో మనం సీరియస్ గా తీసుకోవాల్సిన మ్యాటర్ ఏంటంటే ఈ మంత్ అంతా కూడా, సెప్టెంబర్ అంతా కూడా పూర్తిగా యాక్షన్ ప్లాన్ ఫ్రెండ్స్. పూర్తిగా యాక్షన్ ప్లాన్ అంటే మన యాక్షన్స్ అన్ని కూడా తప్పనిసరిగా పబ్లిక్ రీచ్ అవ్వాలి. సో ఇక్కడ మన ఆర్మీలో ఉన్న ప్రతి సభ్యుడు కూడా మనందరూ ఏమనుకోవాలంటే ఇన్సూరెన్స్ వీక్ సెలబ్రేషన్ సందర్భంగా, అంటే 1వ తారీఖు నుంచి 7వ తారీఖు దాకా ఇన్సూరెన్స్ వీక్ సెలబ్రేషన్స్ లో భాగంగా మనం డైరెక్ట్ గా బ్రాంచ్ యాక్టివిటీస్ లోను, ఫీల్డ్ యాక్టివిటీస్ లోను డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి బ్రాంచ్ అండ్ టీమ్ యాక్టివిటీస్ లో తప్పనిసరిగా పాల్గొవాలి. అంటే బ్రాంచ్ మేనేజర్ ఏదైనా కాల్ ఇచ్చి ఈరోజు క్విజ్ ఉంది, అది ఏజెంట్స్ మీటింగ్ ఉంది, ఏజెంట్స్ డే ఉంది, తప్పనిసరిగా మీరు ఈ ఓపెనింగ్ సెరమనీ, క్లోజింగ్ సెరమనీలో పార్టిసిపేట్ చేయండి అంటే మరి 50 లక్షల రూపాయల లైఫ్ ఫండ్ ఉన్న అధిపతులైన రిప్రజెంటేటివ్స్ అయిన మనందరం కూడా ఇటువంటి బ్రాంచ్ యాక్టివిటీస్ లోనూ వీటిలో భాగంగా ఎప్పుడైనా సరే టీమ్ యాక్టివిటీస్ లో కూడా భాగంగా మనం ఏమైనా టీం కాల్ ఇచ్చి ఈ రోజు తప్పనిసరిగా యాక్టివ్ అవ్వండి, లేకపోతే ఈరోజు గురు దివస్ ఉంది అందరూ రెండు కలుద్దాం అని బ్రాంచ్ కాల్ ఇచ్చినప్పుడు, లేదంటే మన టీం కాల్ ఇచ్చినప్పుడు ఏదైతే ఈ నెలలో మనం తప్పనిసరిగా యాక్టివ్ కావాలనే విషయాన్ని మన అందరూ సీరియస్ గా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఏమంటారు? మెసేజ్ లో కూడా ఓకే అని చెప్పొచ్చు, మీరు మీ ఒపీనియన్ చెప్పొచ్చు. ఎలా ఓకే సార్. చెప్పండి మేడం, ఏమంటారు? ఓకే సార్. ఎస్ అవతారం గారు ఏమంటారు? ఎస్ మెసేజ్ లో కూడా చెప్తుండొచ్చు, ఎందుకంటే వెరీ గుడ్ ఎక్సలెంట్ అండి. ఎందుకంటే ఏదో ప్రయాణంలో అక్కడ ఉంటాం, సిగ్నల్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి అందుకోసం మెసేజ్ లో కూడా యాక్టివ్ అవ్వమంటారు. ఎస్ శ్రీనివాసరావు గారు, వెరీ గుడ్, ఎక్సలెంట్ సార్. సరే, ఈచ్ మెంబరు ఈ నెలలో కనీసం అంటే మన బర్త్డే, మన ప్రొఫెషన్ బర్త్డే, మన రిలేషన్షిప్ ని మనం ఇచ్చేసుకోవడానికి కూడా మనకి ఒక మంచి ఆపర్చునిటీ కాబట్టి తప్పనిసరిగా మనందరూ కూడాను ఈ నెలలో మనం కంపల్సరీగా బిజినెస్ చేస్తూ యాక్టివ్ అవ్వాలి. అలాగే ఈచ్ మెంబరు ప్రతి ఒక్కరు కూడా ఒక పాలసీ చేయడాన్ని కంకణంగా కట్టుకోవాలి. నేను చేయడమే కాదు, నా చుట్టూ ఉన్న వ్యక్తులందరితో కూడా ఈ తాలూకు రిలేషన్షిప్ మంత్ లో, ఈ బర్త్డే మంత్ లో, ఈ సెలబ్రేషన్స్ లో భాగంగా ఈ సంస్థకి నేను తిరిగి అంకిత భావంతో పనిచేయాలని మనందరూ అనుకోవాలి. ఒక్క పాలసీ చేయడాన్ని మ్యాండేటరీగా ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. సో వెల్కమ్ సార్. ఎస్, స్ట్రెంత్ అండ్ సోషల్ మీడియా అండ్ ఆఫ్లైన్ యాక్టివిటీస్ దయచేసి అర్థం చేసుకోండి. మనం ప్రొవైడ్ చేస్తున్న పోస్టర్స్ ని అన్నిటినీ కూడా మీరు సీరియస్ గా తీసుకొని కింద మీ నేమ్, మీ ఫోన్ నంబర్ ఇవన్నీ ఎలా చేయాలో చాలా సార్లు మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఈ సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఒక వీడియోగా ఒక పాలసీ సంబంధించిన వీడియో కానీ, ఒక ప్లాన్ సంబంధించిన పోస్టర్ కానీ, లేదంటే ఏదైనా ముఖ్యమైన విషయం కానీ, లేదంటే మీ సంబంధించిన సర్వీస్ పోస్టర్ కానీ, మీ సొంతంగా డిజైన్ చేసుకున్న పోస్టర్ కానీ పబ్లిక్ మీరు అందుబాటులో ఉండే విధంగా సోషల్ మీడియాలో రెగ్యులర్ గా మీరు అప్డేట్ గా ఉండాలి. అంతేకాకుండా మంత్రాలకు చింతకాయలు రాలో మనకు తెలుసు కదా. ఆఫ్లైన్ యాక్టివిటీస్ అంటే డైలీ 1 అవర్ పనిచేయడాన్ని, ప్రతిరోజు 1 అవర్ పనిచేయడాన్ని సీరియస్ గా తీసుకొని మీరు ప్రతిరోజు కూడా ఒక 1 అవర్ పనిచేస్తూ ఉండాలండి. సో దయచేసి రైట్, వెల్కమ్ కార్తీక్ గారు. నేను మార్చుకున్నా, చూసాను, థ్యాంక్ యూ. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి రోజు కనీసం ఒక గంట 111 అండి, అంటే ఒక గంట సోషల్ మీడియాలో ఇటువంటి విషయాల్ని పోస్ట్ చేయడంలో యాక్టివ్ గా ఉండాలి. ఎవరికైనా స్టేటస్ అట్లకి మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీస్ కి వాళ్ళు అప్రిషియేట్ చేస్తూ ఉండాలి. మీరు తిరిగి వెరీ గుడ్, కీప్ ఇట్ అప్ అని ఈ రకంగా చేయడం ద్వారా మీ పోస్టింగ్స్ ని, మీ రికగ్నేషన్ ని వాళ్ళు గుర్తించి మీ తాలూకు పోస్టింగ్స్ కూడా వాళ్ళు అబ్జర్వ్ చేసి అప్రిషియేట్ చేసే అవకాశం ఉంది. మీ మీద అభిమానం కొద్ది ఫార్వర్డ్ చేసే అవకాశం ఉంది. ఎంతసేపు వన్ వేలా కాకుండా మన మిత్రులు, మన ఐడెంటిఫై చేసే వ్యక్తులు అందరూ కూడా వాళ్ళ తాలూకు పోస్టింగ్స్ ని వాళ్ళ యాటిట్యూడ్ బట్టి వాళ్ళ పోస్టింగ్స్ పెట్టి ఉండొచ్చు, బట్ అన్నింటిని అప్రిషియేట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా. అప్పుడు ఆటోమేటిక్ గా మీ పోస్టింగ్ కూడా ఒక వాల్యూ పెరిగే అవకాశం ఉంది. ఈ రకంగా సోషల్ మీడియాలో మీరు యాక్టివ్ గా ఉండండి. దెన్ ఆఫ్టర్ ఫీల్డ్ లోకి నెక్స్ట్ 1 అవర్ అనేది ఒక సోషల్ మీడియాలో డైలీ ఒక 1 అవర్ మీరు ఖచ్చితంగా ఒక యాక్టివ్ గా ఉండాలి. నెక్స్ట్ 1 అవర్ మీకు ఏదైనా నచ్చిన కనీసం ఒక గంట డైలీ కన్సిస్టెన్సీ, ఈ పదాన్ని గుర్తుంచుకోండి. కన్సిస్టెన్సీ మీన్స్ ప్రతిరోజు రెగ్యులర్ గా పనిచేయటాన్ని మీరు అలవాటు చేసుకొని ప్రతిరోజు ఒక గంట కనీసం ఒక 3 వ్యక్తులు, కొత్త వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మీరు వాళ్ళ సర్వీస్ నిమిత్తం కలుస్తారా, బిజినెస్ నిమిత్తం మాట్లాడతారా, ఎల్ఐసి నిమిత్తం మీరు వచ్చి కలిసిన విధంగా కనీసం ఈ రోజు నుంచి ఈ ఇన్సూరెన్స్ వీక్ సెలబ్రేషన్ సందర్భంగా మీరు డెసిషన్ తీసుకోండి. కనీసం ప్రతిరోజు ఒక 3 ఆప్తుల్ని
మీకు నచ్చిన ముగ్గురు ఆప్తులను వెళ్ళి కలిసి మాట్లాడి వాళ్ళ ఇంట్లో ఏదైనా పరిస్థితులు ఆ పిల్లల తాలూకు మంచి చెట్ల విషయాలు మాట్లాడుతూ అట్ సేమ్ టైం వాళ్ళకి ఏదైనా సర్వీస్ లాంటిది ఏదైనా వాళ్ళకి కానీ వాళ్ళ తరపు నుంచి కానీ ఏదైనా సర్వీస్ లాంటిది ఏదైనా అవసరం ఉంటే నేను ఇస్తానని భరోసా ఇస్తూ ఆ మీకు ఏదైనా వాళ్ళకి ఏదైనా పాలసీ నీడ్ అనుకుంటే లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్ గా మీరు పరిచయం చేసుకోండి ఫ్రెండ్స్. సో కావాల్సిన రిక్వైర్మెంట్స్ మనం ఏర్పాటు చేసుకుందాం. లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్ గానే మీరు పరిచయం చేసుకోండి ఇప్పుడు కూడా. సో వాళ్ళకి కావాల్సింది ఏదైనా నేను సర్వీస్ ఇస్తానని భరోసా ఇచ్చి వాళ్ళకి ఏదైనా పాలసీ అవసరం అయితే ఒక ప్రజెంటేషన్ ఇచ్చి పాలసీ తీసుకోవడానికి కావాల్సిన ప్రోత్సాహం అందించండి ఫ్రెండ్స్. సో దయచేసి ఈ సోషల్ మీడియాలో ఉన్న యాక్టివిటీస్ ని మీరు చేయండి 1 అవర్. నెక్స్ట్ 1 అవర్ మీరు ఆ డైరెక్ట్ యాక్టివిటీస్ ఒక ముగ్గురిని తక్కువ లేకుండా కలవడానికి ప్రయత్నం చేయండి. దాని ఆఫ్టర్ మరొక 1 అవర్ ఉందండి. ఈ మరొక 1 అవర్ ఏమనుకుందాం సార్, ఎవరైనా చెప్పగలరా? ఒక 1 అవర్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి, మరొక 1 అవర్ ఫీల్డ్ యాక్టివిటీస్ డైరెక్ట్ యాక్టివిటీ చేయాలి, మరొక 1 అవర్ ఏమైనా చెప్పగలరా ఎవరైనా? ఫాలో అప్ చేయాలి సార్. నైస్ నైస్, ఓకే, వెరీ గుడ్. మరొక 1 అవర్ ఏంటంటే నైట్ పడుకునే సమయంలో లేదంటే నైట్ ఈ జాబ్ మీరు రన్ చేస్తున్న సమయంలో ఒక నెక్స్ట్ 1 అవర్ అంటే లాస్ట్ 1 అవర్ అనమాట. అంటే కంటిన్యూ 3 అవర్స్ అని మాట్లాడలేదు. 1 అవర్ సోషల్ మీడియా వర్కింగ్, 1 అవర్ డైరెక్ట్ వర్కింగ్, 1 అవర్ ఆ రోజంతా ఏం జరిగింది, ఎవరు మనకి ఎవరెవరు కలిసాము, ఎవరెవరు ఏమి చెప్పారు, ఎవరు మనకి అమౌంట్ చేయన ప్రీమియం కలెక్షన్స్ ఇచ్చారు, ఎవరెవరికి నేను రేపు కలవాలి రిమైండ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంటే రిటర్న్ వర్క్, ఒక రకంగా చెప్తే డైరీ వర్క్. ఈ రోజంతా జరిగిన టోటల్ యాక్టివిటీస్ అన్ని గుర్తు తెచ్చుకొని నెంబర్ వేసుకొని ఈ హ్యాబిట్ ని కానీ మీరు కంటిన్యూ చేస్తారు కన్సిస్టెన్సీగా ప్రతిరోజు ఈ రకంగా 11111 ఈ పద్ధతిలో మీరు భవిష్యత్తులో మీరు వెళ్ళినట్టయితే ఖచ్చితంగా మీరు చాలా మంచి లబ్ధి చెందే అవకాశం ఉంది. కాబట్టి ఈ 111 ఫార్మాన్ని ఇక పైన ఫాలో అవ్వండి. మీకు నచ్చితే ఒకసారి మెసేజ్ రూపంలో ఓకే చేయండి, వాయిస్ రూపంలో చెప్తానంటే మీ ఇష్టం. ఈ 111 ఓకే ఫార్మా సార్. మీకు నచ్చి యా వెరీ గుడ్, ఎక్సలెంట్. మిగతా వాళ్ళు కూడా అందరూ కూడా ఇప్పుడు ఆన్లైన్ లో ఉన్న వాళ్ళు, తర్వాత ఆఫ్లైన్ లో చూస్తున్న వాళ్ళు, యూట్యూబ్ లో చూస్తున్న వాళ్ళు కూడా అందరికి కూడా మీరు ఓకే అని రిప్లై ఇవ్వాలి ప్లీజ్. అంటే మనం ఒక బర్త్డే నాడు ఏదైనా ఒక మంచి డెసిషన్స్ తీసుకుంటాం మనం, లేకపోతే ఏదైనా ఒక మంచి పండగ రోజున ఒక మంచి డెసిషన్ తీసుకుంటాం. ఇప్పుడు మనం ఇన్సూరెన్స్ వీక్స్ సెలబ్రేషన్స్ సందర్భంగా ఒక మంచి డెసిషన్స్ తీసుకోవడానికి సిద్ధపడుతున్నాం ఫ్రెండ్స్. సో దయచేసి ఆ ఉద్దేశం మీద నేను మిమ్మల్ని తీసుకోమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో కాబట్టి ఎంతో ఉన్నతమైన మా భావాలతో ఇన్సూరెన్స్ ఏజెంట్ గా మీరు వచ్చి భవిష్యత్తులో ఇంకా గొప్ప స్థాయికి ఎదగాలంటే ఇటువంటి విషయాలు ఫాలో అవ్వాల ఉద్దేశం మీద నేను మిమ్మల్ని ఆ ప్రాక్టీస్ చేస్తున్నాను. సహకరిస్తున్న మీ అందరికీ మరొకసారి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. అంతేకాకుండా ఇక్కడ చూడండి మరొక పాయింట్, కంప్లీట్ మినిమం 10 రివైవల్స్ డ్యూరింగ్ ద పీరియడ్. ఈ నెల రోజుల తాలూకా యాక్షన్ ప్లాన్ లో భాగంగా మన తాలూకా ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ అవ్వచ్చు, లేదంటే వేరే కస్టమర్ తాలూకా క్లయింట్స్ అవ్వచ్చు, మన మినిమం కనీసం ఈ సంస్థకి ఇప్పుడు కూడా లైవ్హుడ్ పాలసీలు, కొత్త పాలసీలే కాకుండా పాత పాలసీలు కూడా రన్నింగ్ లో ఉండాలి. ఏది కొత్త పాలసీ వల్ల ఎల్ఐసి సంస్థకి పూర్తిగా లాసు. సో పాత పాలసీలు ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే కస్టమర్ తో కమిట్మెంట్ యాజ్ ఏజెంట్ గా మీరు, నేను, లేదంటే మన సోదరు ఎవరో ఒకరు ఒక పాలసీ చేస్తారు, ఏదో కారణం వల్ల పాలసీ కంటిన్యూ అవ్వలేదు, కానీ ఆ పాలసీ కంటిన్యూ అవ్వడానికి కావాల్సిన హెల్ప్ మనం చేయాలి. ఖచ్చితంగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీరు ఒక 10 పాలసీలు తక్కువ లేకుండా, అది మీ సెల్ఫ్ పాలసీలేనా, మీరు కొత్త ఏజెంట్లు, ఉదాహరణ కార్తీక్ లాంటి కొత్త ఏజెంట్స్ ఉన్నారు, వీళ్ళకి ఇంకా ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఉండరు, లేకపోతే శ్రీనివాస్ లాంటి కొత్త ఏజెంట్స్ ఉన్నారు, రమణమ్మ లాంటి కొత్త ఏజెంట్స్ ఉన్నారు, వీళ్ళు పాలసీలు ల్యాబ్స్ లో ఉండవు అనుకుందాం. సో సో పబ్లిక్ లోకి మీరు వెళ్తూ మీకు సర్వీస్ వల్ల ₹1 ప్రయోజనం లేకపోయినా కూడా తప్పనిసరిగా మీరు ఒక్కసారి ఆ ఈ రకంగా మీరు సర్వీస్ ఇవ్వడం వల్ల, పాలసీని రిస్టోర్ చేయడం వల్ల మీ మీద ఒక సదాభిప్రాయం, మంచి అభిప్రాయం కలిగి మరొక పాలసీ అవకాశం ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబంలో లేదంటే వాళ్ళు ఇంకా రకంగా మిమ్మల్ని రికమెండ్ చేసే అవకాశం ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, తప్పనిసరిగా దయచేసి మీరు ఆ రకంగా మీరు పాలసీలు అయితే మాత్రం 10 పాలసీస్, అది మీవైనా 5,000 రివైవల్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే అంటే ఓకే అని మళ్ళీ రిప్లై ఇవ్వండి, ఇంతట్లాగా యాక్టివిటీస్ లో భాగంగా చేయాలి. ఓకే సార్. యా వెరీ ఓకే గుడ్, సార్. ఎక్సలెంట్ మేడం. మిగతాలు కూడా కమిట్మెంట్ అన్నమాట. ఇప్పుడు ఆన్లైన్ లో చూస్తున్నారు కానీ మిగతాలు కానీ కమిట్మెంట్ ఇది. ఎస్, వెరీ గుడ్, ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్ సార్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎస్ ఫ్రెండ్స్, ఎందుకంటే మనం ఇన్సూరెన్స్ ఏజెంట్ గా ఈ సమాజంలో మనం పే చేస్తున్న గొప్ప రోల్ ఏంటంటే కుటుంబాలని ఇన్సూరెన్స్ రూపంలో కాపాడటమే మన డ్యూటీ. సో కాబట్టి పాలసీస్ రివైవల్ చేసి వాళ్ళకి కావాల్సిన హెల్ప్ మనం అందించాలి. వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడు మనకి పాలసీ రూపంలో మనల్ని ఎంకరేజ్ చేస్తారు.
అలాగే మై డియర్ ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, మరొక విషయం గుర్తుంచుకోండి, మైండ్ లో ఎక్కించుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, ఈ నెలలో కనీసం ఒక్క పాలసీ 10 lakhs కన్నా మీరు ఎన్నైతే చేయండి, ఒక్క పాలసీ ఇండివిజువల్ గా 10 lakhs కన్నా ఎక్కువ సమ్మెష్యూర్డ్ ఉన్న పాలసీని మనం సేల్ చేయాలి ఫ్రెండ్స్. అది ఏ పాలసీ అని మీ ఇష్టం, మీరు ఏ పాలసీ అమ్ముతారో మీ ఇష్టం. కానీ ఒక పాలసీ ఒక క్లయింట్ నుంచి మీరు 10 lakhs సమ్మెష్యూర్డ్ తక్కువ లేని ఒక పాలసీని, ఒక 10 లక్షల రూపాయలు ఈ రోజు మనం సమ్మెష్యూర్డ్ పెట్టామంటే ఒక 20 సంవత్సరాల తర్వాత దాని వాల్యూ 25 లక్షలు ఉంటుంది. 21 సంవత్సరాలు అనుకున్నా కూడా 20 లక్షలు ఉంటుంది. అంటే అంత పెద్ద వాల్యూ ఇచ్చి మెచ్యూరిటీ కింద వచ్చే మినిమం సమ్మెష్యూర్డ్ 10 lakhs సమ్మెష్యూర్డ్ తక్కువ లేని ఒక్క పాలసీ ఛాలెంజ్ గా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఏ మాట అయినా ఛాలెంజ్. నేను 10 పాలసీలు 10 లక్షలు చేస్తానంత పాయింట్ గా మీరు చేయండి. 10 పాలసీలు మీరు 10 లక్షల కింద, లేకపోతే 2 lakhs సమ్మెష్యూర్డ్ 5 పాలసీలు చేయండి, నేను కాదని లేదు. కానీ ఒక సింగిల్, అది ఒక బీమాశ్రీ పాలసీ కావచ్చు, ఒక నవజీవన్ శ్రీ కావచ్చు, ఒక అమృతపాల్ కావచ్చు, ఒక జీవన్ ఉత్సవ్ కావచ్చు, జీవన్ ఉమాంగ్ కావచ్చు, ఎనీథింగ్, జీవన్ లాభ్, జీవన్ లక్ష్యం, మీ ఇష్టం. ఎనీ పాలసీ, మీకు నచ్చిన పాలసీని కస్టమర్కి అవసరానికి తగ్గట్టుగా ఒక సమ్మెష్యూర్డ్ని, ఒక 10 lakhs తక్కువ లేని సమ్మెష్యూర్డ్ని మనం ఒక పాలసీగా మీరు ఈ నెల అయితే అమ్మాలి ఫ్రెండ్స్. సో ఏమంటారు? ఓకే అంటే మళ్ళీ మళ్ళీ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి ఇక్కడ. ఓకే సార్. ఎక్సలెంట్. మిగతా వాళ్ళందరూ కూడా ప్లీజ్. ఎక్సలెంట్ అండి. ఎస్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ రోజు కేఆర్సి చార్మీలో సెప్టెంబర్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా మరొక ముఖ్యమైన ఒక పాయింట్. మై డియర్ ఫ్రెండ్స్, నేను పొడుగ్గా ఉన్నాను, నేను పొట్టుగా ఉన్నాను, నల్లగా ఉన్నాను, తెల్లగా ఉన్నాను, లేకపోతే నా దగ్గర చాలా నాకు నాలెడ్జ్ ఉంది, నా దగ్గర చాలా మంది క్లయింట్స్ ఉన్నారు, ఇవన్నీ కూడా ప్రతి ఒక్క నాకు చాలా పెద్ద రిలేషన్షిప్ ఉంది, నా వెనకాల చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఇవన్నీ కూడా మనందరికీ సమాజంలో, సొసైటీలో ఉన్నవే. కానీ మై డియర్ ఫ్రెండ్స్, ఈ నెలలో ఏదైనా ఒక మెమొరబుల్ అచీవ్మెంట్ చేయాలి ఫ్రెండ్స్. మీరు బాగా పెద్ద సమ్మెష్యూర్డ్, ఒక 25 లక్షలు 50 లక్షల సమ్మెష్యూర్డ్ అనే పాలసీ అయినా చేసి మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావాలి. లేదంటే ఒక 50 లక్షలు 25 లక్షలు కోటి రూపాయలు ఇలాంటి పెద్ద ప్రీమియం ఏదైనా ఒక యాన్యుటీ ప్లాన్ చేసి ఒక రిమార్కబుల్ అచీవ్మెంట్ సాధించాలి. లేదా ఈ నెలలో కనీసం ఒక 25 పాలసీలు, లేదంటే ఒక 50 పాలసీలు, అంటే 51 పాలసీలు, లేకపోతే 100 పాలసీలు, ఏదో ఒక పాలసీల రూపంలో ఒక పెద్ద అచీవ్మెంట్ చేసి ఈ నెలలో రిమార్కబుల్ అచీవ్మెంట్ చేయాలి. లేదంటే ఈ నెలలో నేను 10 లక్షలు ప్రీమియం చేస్తాను, నేను చేసిన 4-5 పాలసీల ద్వారా, లేదంటే 1-2 పాలసీల ద్వారా, లేదంటే 50 పాలసీల ద్వారా నేను ఏదైనా 10 లక్షలు ప్రీమియం చేస్తాను, కనీసం 5 లక్షలు తక్కువ లేని ప్రీమియం చేస్తాను. అంటే ఒక రిమార్కబుల్ అచీవ్మెంట్. అంటే మీ లైఫ్ లో గతంలో జరగని, మీరు గుర్తుంచుకునే విధంగా ఈ సెలబ్రేషన్ సందర్భంగా, ఈ బర్త్డే సందర్భంగా మీరు ఒక రిమార్కబుల్ అచీవ్మెంట్, అంటే మీ లైఫ్ లో మీకు అందరికన్నా గొప్ప, ఇంకా మనకన్నా మనం గొప్ప అండి, అది ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా అందరికన్నా గొప్ప ఎప్పుడు ఉండదండి, అది ఎప్పుడు ఏది శాస్త్రం కాదు. మనల్ని మనం మోడరేట్ చేసుకోవటం, మనల్ని మనం అభివృద్ధి చేసుకోవటం, గతంలో కన్నా గొప్పగా మనం ప్రొజెక్ట్ కావడం, గతంలో కన్నా మనం ఎక్కువగా పర్ఫామ్ చేయటం. సో ఇది ఇంపార్టెంట్ అండి. సో అదే ఇండివిజువల్ గా మీరు ఆలోచించి ఒక రిమార్కబుల్ అచీవ్మెంట్, గతంలో చేసిన కన్నా భిన్నంగా ఒక ప్రీమియం, బాగా పెద్ద ప్రీమియం పాలసీ లాంటి తీసుకొచ్చి చేయించడం కానీ, లేకపోతే ఓవరాల్ గా ఎక్కువ ప్రీమియం, ఒక 5 లక్షలు 10 లక్షల ప్రీమియం తక్కువ లేకుండా మీరు చేయడం కానీ, ఒక 25 పాలసీలు 50 పాలసీలు 100 పాలసీలో ఏదైనా ఒక అచీవ్మెంట్, ఒక రిమార్కబుల్ అచీవ్మెంట్. 2025 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, బర్త్డే సందర్భంగా నేను ఒక మంచి నిర్ణయం తీసుకున్నానని, అటువంటి రిమార్కబుల్ అచీవ్మెంట్ ఏమైనా మీరు చేయడానికి ఒకసారి మీరు స్ట్రాంగ్ గా పడాలి. అందుకే ఒక్కరోజు ముందు, రేపు బర్త్డే ముందు మన ఆలోచన విధానం ఎలా ఉండాలి అనే ఉద్దేశం మీద నేను ఇటువంటి పాయింట్స్ ని నేను నా టీం మెంబర్స్ కి ఏం చెప్తే బాగుంటుందని ఆలోచించి ఇటువంటి మ్యాటర్ని తీసుకొని నేను మీతో మాట్లాడుతున్నాను. సో దయచేసి స్క్రీన్ షాట్స్ తీసుకోండి, నేను తర్వాత గ్రూప్ లో పోస్ట్ చేయొచ్చు. బట్ ఈ టైంలో మీ మైండ్ లో మనం డైరెక్ట్ గా మాట్లాడుతున్నాం కాబట్టి, సో ఒక్కసారి ఈ విషయాన్ని కొంచెం సీరియస్ గా తీసుకోండి ఫ్రెండ్స్. సో ఏదైనా మీరు మెమొరబుల్ ఒక అచీవ్మెంట్ ఏదైనా మీకు మీరు సొంతంగా అచీవ్ అయ్యి మీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, మీ ఈగో సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా మీరు ప్రయత్నం చేయాలంటాను. ఏమంటారు ఫ్రెండ్స్? ఎక్సలెంట్. ఇంకొకటి కూడా చెప్తాను, ఇంకొక విషయం నేను మాట్లాడి మర్చిపోయాను. నేను ఈ నెలలో 3 లక్షల కమిషన్ సంపాదిస్తాను, 5 లక్షల కమిషన్ సంపాదిస్తాను, అట్లీస్ట్ ₹1,00,000 కమిషన్ సంపాదిస్తాను. అంటే 1,00,000 కన్నా తక్కువ ఉన్న నేను ₹1,00,000 కమిషన్ సంపాదిస్తాను. లేదంటే 3 లక్షలు సంపాదించే వాళ్ళు నేను ఒక 5 లక్షల కమిషన్ సంపాదిస్తాను. గతంలో ఏదైనా రిమార్కబుల్ మెమొరీ కోసం ప్రాణం పెట్టండి ఫ్రెండ్స్. అద్భుతని 50 లక్షల కోట్లు ఉన్న ఆర్గనైజేషన్ పనిచేస్తారు మనం. ప్రతి డబ్బుకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్యారంటీ ఉన్న మనం ఏదైనా చేయడానికి, మన సపోర్ట్ చేయడానికి కూడా మన పబ్లిక్ మనతో ఉన్నప్పుడు
అన్ని రకాల శక్తులు మన దగ్గర ఉన్నప్పుడు అన్నింటినీ కూడగొట్టుకొని ఏదైనా సాధించడం కోసం ఈ నెలలో అయితే మాత్రం ఒక రిమార్కబుల్ అచీవ్మెంట్ యాజ్ ఏ ఇండివిజువల్ గా, అందరికన్నా గొప్ప నేను ఎక్కడా మాట్లాడలేదు, ఒకరితో నేను కంపేర్ చేసి నేనేం మాట్లాడట్లేదు. ఒక రిమార్కబుల్ అచీవ్మెంట్ యాజ్ ఇండివిజువల్ గా మీకు మీరు పొందాలని మాత్రం నేను మీకు అప్పీల్ చేస్తున్నాను. ఇదైతే మాత్రం మీరు చేయాలి. సో దీన్ని మీరు ఓకే అంటే దయచేసి ఓకే అని అప్లై చేయండి. యా థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఎస్ ఫ్రెండ్స్, మీ వృత్తిలో ఒకసారి దయచేసి కొద్దిగా సైలెంట్ గా ఉండండి. కూడా నిజంగా దైవాంశ సంభూతులు. అటువంటి దేవుడి అంశ లేకపోతే ఈ వృత్తిలో మీరెవరూ రాణించరు, ఈ వృత్తిలోకి వచ్చే అవకాశం లేదు. లేదా ప్రపుణ్యాత్మకులు అంటారు. పుణ్యాత్మకులు వేరు, ప్రపుణ్యాత్మకులు వేరు. ప్రపుణ్యాత్మకులు అంటే మిక్కిలి పుణ్యం చేసుకున్నవారు. అటువంటి వాళ్ళకి మాత్రమే ఎల్ఐసి ఏజెన్సీ లభిస్తుందండి. సో దాని విలువని మీరు గుర్తించండి మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకు మీరు అలాగని చెప్తున్నామంటే, ఎల్ఐసి ఏజెంట్ ఎప్పుడైనా సరే ఏం కోరుకుంటాడు అని అంటే, ప్రజలందరూ శారీరకంగా ఆర్థికంగా పూర్తి ఆరోగ్యంగా ఉండాలని చెప్పని కోరుకుంటాడండి. ఏ ఇతర వృత్తులు వాళ్ళు ఈ విధంగా కోరుకునేది ఉండదు. మనము ఇతర వృత్తులను కామెంట్ చేయడం కాదు, కానీ సరదాగా మనం మాట్లాడుకునేటట్లయితే, మా చిన్నప్పుడు చెప్తూ ఉండేవారు అనమాట. మా ఊర్లో డాక్టర్ గారు ఉండేవారు. వాళ్ళ ఇంట్లో ఇలాగ ఏదో సత్యనావృతం చేస్తున్నారు అంటారు అనమాట. సత్యనావృతం చేస్తున్నారంటే అందరూ వెళ్ళి కానుకలు ఇచ్చేవారు అనమాట. సో మా ఊర్లో ఉండే ఒక ఆయన పెద్ద ఆయన చెప్పేవారు, రే డాక్టర్ పూజ చేస్తున్నాడంటే మనకు అందరికి రోగాలు రావాలని రా అనేవాడు ఆయన. సో ఆ వృత్తి యొక్క ధర్మం, ఆయన చేస్తున్నది మంచి సేవే, అందులో డౌట్ లేదనమాట. కానీ అదే ఎల్ఐసి ఏజెంట్స్ మాత్రం అలా ఎప్పుడు ఊహించరండి. ఏమనుకుంటారు, ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, ఆర్థికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలి, అప్పుడే మనకు పాలసీలు వస్తాయన్నమాట. సో ఈ వెరీ పాజిటివ్ థాట్ మన గొప్పదనాన్ని నిరూపిస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. అలాగే మన సంస్థ ఉద్దేశం కూడా అంతేనండి. మన సంస్థ కూడా ఏం చెప్తుందంటే సోషల్ వెల్ఫేర్. ఇది మన సోషల్ వెల్ఫేర్ మన మోటో అన్నమాట. అంతేగాని లాభాలు సంపాదించేయాలి అనేది కాదు. మిగతా ఏ సంస్థను మీరు తీసుకున్నా సరే, మా భారతదేశంలో ఏ ఇతర సంస్థను తీసుకున్నా సరే, దానికి లాభాపేక్ష అనేది కంపల్సరీ. లాభం లేకుండా ఏ సంస్థ పనిచేయదండి. కేవలం మన ఒక్క సంస్థ మాత్రమే. సో ఇది మన వృత్తి గొప్పతనం, ఏమంటారు? ఇది మన వృత్తి గొప్పతనం, ఏమంటారు ఫ్రెండ్స్? సరే ఎన్నిబడి రామనమ్మ గారు, మీరు కూడా మాట్లాడచ్చు, కొత్త పాత ఏమీ లేదు. సో ఈ వృత్తిలోకి వచ్చిన మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, ఈ వృత్తి గురించి సుశల సుబ్రహ్మణ్యం గారు ఇంత గొప్పగా తెలియజేశారు. మీరేమంటారు శ్రీనివాసరావు గారు? మీకు తెలిసిన 2 పదాలు చెప్పండి, పర్వాలేదు. సార్, మన వృత్తి గురించి, మన సంస్థ గురించి, ఎల్ఐసి ఏజెన్సీ గురించి, పుణ్యాత్ములు ప్రపుణ్యాత్ములు అంటూ ఇప్పుడు ఒక చిన్న క్లిప్పింగ్ చూసాం కదా మనం. అవును సార్. అది ఆడియో వచ్చింది కదా మీకు కూడా. సార్ ఏమంటారు మన వృత్తి గురించి, మీరు ఏమంటారు? ఎందుకంటే మన బర్త్డే సెలబ్రేట్ చేసుకోబోతున్నాం, మంచి నిర్ణయాలు తీసుకోబోతున్నాం కాబట్టి మీ నుంచి కూడా ఏమైనా వాయిసెస్ తప్పేం లేదండి, ఏం పర్వాలేదు. ఏమంటారు? మీ ఒపీనియన్లో ఏమంటారు? సార్ కరెక్టే సార్. యాజ్ వెల్ అంటే మనం ఒక లైఫ్ ఇస్తున్నట్టే వాళ్ళకి. అంటే కస్టమర్ తెలియని వాళ్ళకి, ఫ్యూచర్ గురించి బాధపడే వాళ్ళకి మనం ఒక ధైర్యం ఇస్తున్నాం సార్. హలో, మీరు మాట్లాడండి, మీరు మాట్లాడండి. ఎస్ సార్. ఓకే, మనము కస్టమర్లకి మనం ఒక ధైర్యం ఇస్తున్నాం సార్. ఇప్పుడు భయపడేవాడు గుడికి వెళ్తాడు, అవును, దేవుడా ఇలా చెయ్యమని. అలా
కస్టమర్లకి మనం వెళ్ళి అడగడం కానీ వాళ్ళు వచ్చి కోరిండి మనల్ని మాకు ఒక ఇన్సూరెన్స్ ఇవ్వండి, లేదంటే మాకు ఒక లైఫ్ ఏమైనా సంబంధించి మా సంపాదించుకోవడానికి ఏమైనా అమౌంట్ ఎక్స్ట్రా వచ్చేది ఏమైనా ఉందా, లేకపోతే యాక్సిడెంట్లుగా ఏమైనా అయినట్టయితే మా ఫ్యామిలీకి సపోర్టెడ్గా ఏమైనా ఉందా అది వచ్చి మనల్ని అడుగుతున్నారు అంటే వాళ్ళు అంటే ఒక గాడ్ లెవెల్లో తీసేస్తూ ఎల్ఐసిని కానీ ఇన్సూరెన్స్ కానీ ఆ విధంగా ఆలోచించుకుంటూ మన దగ్గరకు వస్తున్నారంటే ఆ వాల్యూ ఇచ్చినట్టే కదా సార్. ఎస్ సార్, ఎస్, సార్ కరెక్ట్, చెప్పినట్టు. కరెక్ట్, కరెక్ట్. రావణమ్మ గారు మీరేమంటారు? రావణమ్మ గారు, రావణమ్మ గారు మీరేమంటారు? అవును సార్. మాట్లాడండి, ఒక రెండు రెండు మాటలు మాట్లాడండి, పర్వాలేదు. మాట్లాడగలరా? ఓకే, ఓకే. సో బర్త్డే విశేషం చెప్పండి మన అందరికి. ఓకే, డన్. మ్యారీ గారు మాట్లాడగలరు. మ్యారీ గారు మీరేమంటారు ఈ సందర్భంగా? ఇంతవరకు మనం జరిగిన మన తలకు వృత్తి గురించి కానీ లేదంటే మన సంస్థ గురించి కానీ కొన్ని విషయాలు మనం డిస్కస్ చేసాం కదా. మ్యారీ గారు మీరైతే ఏమంటారు సంస్థ గురించి మన వృత్తి గురించి? మ్యారీ గారు అన్మ్యూట్ చేసి మాట్లాడండి ప్లీజ్. ఓకే, సరే, అన్మ్యూట్ చేయడానికి కొద్దిగా ఏమైనా ఇబ్బంది ఉంటే మనం ఆ అవతార గారితో ఆఖరిలో మాట్లాడిద్దాం. మరొక క్లిప్పింగ్ పెడుతున్నాం సార్, చూడండి. ఈ వృత్తి గొప్పతనాన్ని దయచేసి మీకు ఈ బర్త్డే సందర్భంగా తెలియజేయాలని మరి ఇప్పుడున్న ఆన్లైన్ లో ఉన్న వాళ్ళు కానీ ఫర్దర్ గా ఈ రికార్డింగ్ ని ఆఫ్లైన్ లో యూట్యూబ్ లో చూస్తున్న వాళ్ళకి కానీ మంచి జరగాల ఉద్దేశం మీద నేను ఇస్తున్నాను, చూడండి. మరొకసారి చూడండి ఫ్రెండ్స్. సో ఈ వృత్తిలో గొప్ప స్థాయికి వెళ్ళిన వ్యక్తి గురించి ఒకసారి ఇలాంటి సందర్భంలో తలుచుకోవడం చాలా ఇంపార్టెంట్. మై డియర్ ఫ్రెండ్స్, పేదలకు ఉన్న ఏజెంట్ గారు ఈరోజు 400 కోట్లకి అధిపతిగా మారారట. చూడండి, ఈయన పేరు భరత్ పరేఖ్. 18 సంవత్సరాల వయసులో ఈయన మరి చదువు మానేసి మరి మొదలుపెట్టిన మొదటి సంవత్సరంలోనే కేవలం 15,000 రూపాయల కమిషన్ సంపాదించాడు. కానీ ఇలా కొన్ని రోజుల తర్వాత పెద్ద కార్పొరేట్ స్టైల్ ఒక ఆఫీస్ మెయింటైన్ చేస్తుంటారు. ఆయన మెయింటైన్ చేస్తూ కూడా ఈరోజు 2,500 కోట్లకి విలువైన ఎల్ఐసి పాలసీలని ఆయన అమ్మడం జరిగింది ఫ్రెండ్స్. సో ఆ స్థాయికి మనం కూడా ఎదిగే అవకాశం ఉందని ఈ సందర్భంగా మనం తలుచుకోవడం కోసం. ఎందుకంటే ఎక్కడో గొప్ప వ్యక్తి లేదు, మనలోనే, మన వృత్తిలోనే చాలా గొప్ప విషయాలు, గొప్ప వ్యక్తిత్వం, గొప్ప అవకాశం, గొప్ప ఆపర్చునిటీ ఉందని చెప్పడం కోసం ఈ క్లిప్పింగ్ నేను ఎగ్జాంపుల్ గా తీసుకున్నాను. మరి ఈ ప్రొఫెషన్ కి మరి మనందరూ కూడా అంకిత భావంతో పనిచేస్తే మన భవిష్యత్తు ఎలా ఉండొచ్చు అన్న దానికి ఈ చిన్న క్లిప్పింగ్ సరిపోదంటారా? ఎస్ అనో ఓకేనో రిప్లై ఇవ్వండి, లేదంటే అన్మ్యూట్ చేసి మాట్లాడండి. సరిపోతుంది. సరిపోతుందా? సో సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి మన చుట్టూ ఉన్న పబ్లిక్ ని మనం యాక్సెస్ అవుతూ ఉంటే, రెస్పెక్టబుల్ గా వాళ్ళందరితో మెయింటైన్ అవుతూ ఉంటే మనకి ఇలాంటి ఆపర్చునిటీస్ అన్ని ఉండే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మై డియర్ ఫ్రెండ్స్, ఈ ప్రొఫెషన్ ని కొద్దిగా సీరియస్ గా తీసుకొని మనం ముందుకెళ్దాం ఫ్రెండ్స్. సో ఒకసారి ఏదైతే మనం ఈ రోజున కొన్ని విషయాలు మనం అంటూ కొన్ని మాట్లాడుకున్నామో, సో ఆ విషయాల్ని కొద్దిగా సీరియస్ గా మీరు తీసుకొని ఈ రాబోయే రోజుల్లో ఈ ప్రొఫెషన్ లో ముందుకెళ్ళడానికి ఒక మంచి ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. సో మరొకసారి ఈరోజు ఆఫీసులన్నీ, ఎల్ఐసి ఆఫీసులన్నీ వర్కింగ్ అండి. సో కాబట్టి మీరంతా కూడా ఒక స్క్రీన్ షేర్ ఆపుతున్నాను నేను. ఈరోజుగా అవతారం గారికి ఇద్దాం. అవతారం గారు, సార్ అవతారం గారు అన్మ్యూట్ చేయండి. ఈ సందర్భంగా మన సంస్థ గురించి, మన వృత్తి గురించి, మన మిత్రులకి మీరు ఏం తెలియజేస్తారో తెలియజేయండి ప్లీజ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మై డియర్
మీ ఫ్రెండ్స్ అందరికి అంటే రేపు ఎలాగా బర్త్డే వరొచ్చు సందర్భంగా మనం అందరూ ప్రతి ఒక్కరూ కొంచెం యాక్టివ్ అవ్వాలి. అదే విధంగా ఇప్పుడు మనకి గోవా క్యాంపెయిన్ కూడా పెట్టారు, కానీ చాలా మంది ఆ, అందులో క్వాలిఫై కూడా అవుతున్నారు. ఈ రోజు వరకు కూడా అవకాశం ఉంది. ఈ ఈ ఒక్కరోజు కూడా మీరు ఏమైనా అవగాహన వినియోగించుకుంటే చేయగలుగుతారేమో అని అనుకుంటున్నాను. నిన్నకైతే నాకు 10 పాలసీస్ అవే సార్. ఈ రోజు ఆ 2 కంప్లీట్ చేయగలుగుతాను. 12 పాలసీ, ఎందుకంటే నాకు అనిపిస్తుంది సార్, ప్రతి వాళ్ళ నుంచి గోవాకి క్వాలిఫై అవుతున్నారు కానీ మన టీం నుంచి ఎవరు అవ్వలేదు కదా అనేసి అనుకుని మీరు నా మనసులో నాకు అలా ఉంటుంది. ఈ రోజు ఆ 2 పాలసీస్ కంప్లీట్ చేస్తాను సార్. నేను ఇక అరసవిల్ నుంచి వస్తాను సార్, ప్రయాణంలో ఉన్నాను. అరసవిల్ వెళ్ళాను సార్. ఓకే 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 ప్రతి ఒక్కరు యాక్టివ్ అవ్వాలని నేను కోరుకుంటాను సార్. థ్యాంక్ యూ. డన్. సో మై డియర్ ఫ్రెండ్స్, సో ఈ సందర్భంగా మరొకసారి మీకు ఈ ఫస్ట్ డే అంటే రేపటి నుంచి సాగే ఇన్సూరెన్స్ వారోత్సవ సందర్భంగా ఈ రోజు కొన్ని విషయాలు మీరు తెలుసుకున్నారనుకుంటున్నాను. సంస్థకి మనం అంకిత భావంతో పనిచేయాలి. సంస్థ మన కోసం క్లబ్ మెంబర్షిప్స్ అని అనేక రకాల ఆపర్చునిటీ కాంపిటీషన్స్ ద్వారా కమిషన్ ఒక కమిషన్ రూపంలోనే కాకుండా అనేక రకాల ఆపర్చునిటీస్ కూడా మనకి ఇస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మనంతా కూడా ఇన్సూరెన్స్ వారోత్సవాల్లో యాక్టివ్గా పాల్గొని బ్రాంచ్ యాక్టివిటీస్ కానీ మన టీమ్ యాక్టివిటీస్ కానీ అలాగే ఏదైతే ఈ నెలలో ఇలాంటి విషయాలు చేసి మనకు ఒక స్పెషల్ ఐడెంటిటీ తెచ్చుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డామో ఇలాంటి విషయాల్లో మీరంతా కూడా విజయం సాధించాలని మరొకసారి కోరుకుంటూ ఈ సమావేశంలో పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సమావేశం ఇక్కడితో ముగిద్దాం. సో హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. ఈ రోజు కూడా బ్రాంచ్ వర్కింగ్ లో ఉంది, అందరూ అటెండ్ అవ్వండి. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. ఎస్. కార్తిక్ గారు ఏమైనా మాట్లాడతారా సార్? కార్తిక్ గారు ఏమైనా మాట్లాడతారా సార్, యాక్చువల్లీ ఈరోజు సెషన్ అయితే నాకు చాలా ఇన్స్పైర్ గా అనిపించింది. సో ఆల్వేస్ మీరు ఏంటంటే ఎప్పుడు కూడా మాకు గురువుగా ముందుండి అని నడిపిస్తుంటారు. సో మాకైతే ఇంకా అంటే మీరు చెప్తున్నారు కదా మోటివేషన్స్ అవన్నీ కూడా మాకే అవి చాలా అన్నమాట. ఇంకా మీరు పెట్టే వీడియోస్ తర్వాత ఎగ్జాంపుల్స్ అవన్నీ కూడా మేము చూసుకుని ఫాలో అవుతూ మేము చేస్తున్నాం సార్. అదే అనమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. అందరూ కూడా ఒక మంచి సెప్టెంబర్ ఇప్పటి నుంచే మానసికంగా దృఢంగా సిద్ధపడదాం. సో మన యాక్టివిటీస్ డెవలప్ చేసుకుందాం, ఖచ్చితంగా పర్సనల్ ఐడెంటిటీ పొందుతాం. గాడ్ బ్లెస్ టు ఆల్. థ్యాంక్ యూ.